అయ్యో థ్యాంక్స్ చెప్పకండి విజయ్ కుమార్ గారు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రార్థనా గీతాన్ని ఉమారాణి గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం హారతికి పుష్పలత గారు రెడీగా ఉంటారు. జై బాబా అండి. ఉమారాణి గారు. అవతార్ మెహర్ బాబా की जय. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूप महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवन मीवा इह परानंद जीवन मीवा भव भय भंजन परम पाव भव भय भंजन परम पाव नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अज्ञानांधतनंतमुजेसी अज्ञानांधतनंतमुजेसी दिव्य विज्ञान दृष्टिनो संगी दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषट्वर्गमूलं तरिंपगा हरिषट्वर्गमूलं तरिंपगा अव्ययमोक्षं अनुग्रही अव्ययमोक्षं अनुग्रही नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अवतार मेहर बाबा की जय. థ్యాంక్ యూ రజనీ గారు. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా అండి. ఉమారాణి గారు. ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస ప్రారంభమైంది. జై మెహర్ బాబా. మనం సత్య సంపద అనే పుస్తకంలోని రుస్తుంబి పల్హాటి బాబా మాటల్ని మండలి ద్వారా తెలుసుకుని అవి ఒక పుస్తక రూపం చేశాడు. అదే సత్య సంపద. దానిలోని విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. ప్రార్థన అంటే ఎలా ఉండాలి, నెక్స్ట్ సంస్మరణ మాత్రమే ప్రభు దరికి చేరుస్తుందని, బాధే మేలుకొల్పని అంటే జీవితంలో బాధ కూడా ఒక మేలుకొల్పే పిలుపు. అంటే మన జీవిత గమ్యం లక్ష్యం ఏంటి? భగవంతుని ప్రేమించడం, భగవంతునిలో ఐక్యమవడం. దీనికోసమే ప్రతి ఆత్మ కూడా పరమాత్మ నుండి విడిబడి ఆత్మ ప్రయాణం అంతా అయ్యాక, అంటే చైతన్యం పూర్తిగా వచ్చాక నేను భగవంతుడును అనాలి. కానీ అంటలేదు. అనకుండా మమైకమైపోతూ ఉంటుంది. దీనివల్ల కొన్ని జన్మలు తీసుకుంటూనే ఉంటాడు మానవుడు. కానీ భగవంతుడు ఏంటంటే ప్రతిసారి కిందకి దిగి వచ్చి జీవిత గమ్యాన్ని, లక్ష్యాన్ని ఆ దేశకాల మాన పరిస్థితులను బట్టి తెలియపరుస్తూ ఉంటాడు. కానీ మనం అది అందిపుచ్చుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు కూడా మానవులు ఈ ఈ తన పద్ధతి మార్చుకుంటే గాని, అంటే గతించిన కాలాన్ని పూజించడం, వర్తమానాన్ని విస్మరించడం, భవిష్యత్తు కోసం ఎదురు చూడడం, ఇందులో మార్పు వచ్చేంత వరకు మానవుడు ఎందుకు వచ్చాడు, ఏమిటి, ఏది పట్టుకోవాలి, ఇవన్నీ కూడా పట్టుకోలేడని చెప్పారు బాబా. ఇక్కడ అలాగే బాధలు ఎక్కువ కలిగినప్పుడు ఏంటంటారంటే, నాకే ఎందుకు ఈ బాధ, నేనే దొరికానా అని భగవంతుని మీద నిందలు వేస్తాం. దాని గురించి బాబూజీ, మణి, ఆఖరికి బాబా కూడా బాలనటుతో అన్న విషయం ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అంటే బాధ అన్నది నిజంగా కూడా నేను భగవంతుని దగ్గరికి చేర్చితే అది బాధ కాదు, నీకు మంచే జరుగుతుంది అని చెప్పిన బాబా విషయాన్ని కూడా
మనం తలుచుకున్నాం. అంటే మన మన జీవితంలో ఒక సుఖాలేమోనండి, ఒక బాధ ఏమోనండి, ఏదైనా కూడా అది భగవంతుని దరి చేరే మార్గమేనా అన్నది ఒక్కటే ఆలోచించుకోండి. అంటే ఆ టైంలో నేను ఎక్కువ భగవంతుని స్మరిస్తున్నాననుకోండి, ఆ భగవంతుని మీద పూర్తిగా ఆధారపడిపోయాననుకో అది మంచే జరుగుతుంది. అప్పుడు ఆ సమస్యని కూడా చాలా తేలిగ్గా దాటివేస్తామని బాబా విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈరోజు రుస్తుంబి బలహాటి దివ్యేచ్ఛ గురించి మనకి చెప్తున్నాడు. అసలు ఈ దివ్యేచ్ఛ అంటే ఆ దైవేచ్ఛ గురించి బాబా ఏమన్నారో ఒక్కసారి మనం తెలుసుకుంటే ఈ రోజు విషయంలోకి రావచ్చండి. ఇది అవతార్ మెహర్‌లో వేశారు. చాలా అద్భుతంగా ఉంది. దాన్ని ఒకసారి చదువుకుని ఈ రోజు ఈ సత్య సంపదలో ఆ దివ్యేచ్ఛ గురించి ఇరిచ్ అన్న మాటలు కూడా మనం తెలుసుకుందాం. ముందు బాబా అన్న మాటలు తెలుసుకుంటే ఇరిచ్ అన్న మాటలు మనకు అర్థమవుతాయి. బాబా ఏమంటున్నారంటే ఈ దైవేచ్ఛ గురించి దివ్యేచ్ఛన్న, దైవేచ్ఛన్న ఒకటే. నన్ను అంటిపెట్టుకుని ఉండడం అంటే, మీ స్వసుఖాలను, ఆనందాలను పణంగా పెట్టైనా సరే, నన్ను సంతోషపెట్టడం. అంటే బాబాని అంటిపెట్టుకోవడం అంటే అది. అంటే అర్థం మీరు డబ్బు సంపాదించినా, లేదా పోగొట్టుకున్నా, చక్కటి ఆరోగ్యంతో ఉన్నా, లేదా అనారోగ్యంతో ఉన్నా, పేరు ప్రతిష్టలు సంపాదించినా, లేదా అప్రతిష్ట పాలైనా, ఏం జరిగినా, నా ఇచ్చకు తల ఒగ్గడం ఉందది చూసారా? అదే నన్ను అంటిపెట్టుకోవడం అంటున్నారు బాబా. అందుకే మై విష్ ఇచ్చారు. నా ప్రేమికుడు అన్నవాడు ఇది ఆచరించి తీరాలని ఆర్డర్ కూడా పాస్ చేశారు బాబా. కాబట్టి దైవేచ్ఛ అంటే భగవంతుని ఇచ్చకు తలవొగ్గడం. ఆ ఇచ్చకు తలవొగ్గడం వల్ల ఏమవుతుంది? ఆయన అంటిపెట్టుకుని ఉండడం జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. ప్రతి వ్యక్తికి తనకిష్టమైన రీతిలో జీవించే స్వేచ్ఛ ఉంటుంది. అయితే అది దైవేచ్ఛకు లోబడే ఉంటుంది. బాబా కూడా అంటారు, దైవేచ్ఛను అంగీకరించకుండా దైవాన్ని ప్రేమించలేవు అని. ఒక్క నిమిషం. దైవేచ్ఛను అంగీకరించకుండా దైవాన్ని ప్రేమించలేవు అంటారు. ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారంటే, ప్రతి వ్యక్తికి కూడా తనకిష్టమైన రీతిలో జీవించే స్వేచ్ఛ ఉంటుంది. అయితే అది దైవేచ్ఛకు లోబడి ఉంటుంది అంటున్నారు. అంతా దేవుని ఇచ్చ ప్రకారమే జరుగుతుందని తెలిసినా కూడా మానవుడు తన ఇచ్చ ప్రకారమే జీవితంలో అన్నీ చేస్తున్నానని అనుకుంటాడు. కానీ బాబా చెప్పిన దాని ప్రకారం ఏంటి? బాబా ఏం చెప్తున్నారు? మీ జీవితంలో అంటే మన జీవితంలో గత జన్మలో ప్రోగు చేసుకున్న సంస్కారాల మోస్తయే ఈ జన్మ ఈ రకపు సంస్కారాలు మనం గత జన్మలో కూడబెట్టుకున్నామో దాన్ని బట్టే దీనికి ఫర్ ఎగ్జాంపుల్ నాగేశ్వరరావు గారు చాలా చక్కగా చెప్తారు. అంటే మన పర్సనాలిటీ కూడా 5 అంగుళాలు రావాలా? 6 అంగుళాలు పొడుగుండాలా? ఇది కూడా సంస్కారాల వల్లే తయారవుతుంటండి మన శరీరం కూడా. అలాగే ఇక్కడ బాబా కూడా అంటున్నారు గత జన్మల సంస్కారాల మోసయే అని చెప్తున్నారు. గత జన్మల సంస్కారాల మోసయే ఈ జన్మ ఏ రకపు సంస్కారాలు మనం గత జన్మలో కూడబెట్టుకుంటామో వాటికి అనుగుణంగానే అంటే కర్మ శాసనం ప్రకారం ఈ జన్మ నిర్ణయింపబడుతుంది. ఈ జన్మలో మీరు పొందే జయాపజయాలు, కష్ట సుఖాలు, సిరి సంపదలు అన్నీ మీ గత జన్మపై ఆధారపడి ఉంటాయి. ఇది గమనించండి అని చెప్తున్నారు బాబా. అంటే ఎక్కువ సుఖాలొచ్చినా, ఎక్కువ కష్టాలొచ్చినా మనం ఏం చేస్తామండి? సుఖమొస్తే మాత్రం మనకు అపాయించుకుంటాం. కష్టమొస్తే మాత్రం దేవుడిని నిందిస్తాం. కానీ ఈ కష్ట సుఖాలు 2 కూడా మీకు గత జన్మల సంస్కారాల ఫలితమని చెప్తున్నారు బాబా. అంతా భగవంతుని ఇచ్చ పైనే ఆధారపడి జరుగుతూ ఉంటే, మరి మన ఇచ్చకు అనుగుణంగా మనం జీవిస్తున్నాం గదా! అంటే నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తున్నాను మనం అనుకుంటాం కొంతవరకు. ఈ దైవేచ్ఛ, మానవేచ్ఛ అనే 2 సబ్జెక్టులు మనకి ఓసారి పరిచయం కూడా అయిందండి. కానీ దీనికి ఒక చక్కని సంఘటన ఏంటంటే, ఎంతవరకు మన ఇచ్చ నడుస్తుంది అంటే దానికొక కథ కూడా చెప్పారు. ఇక్కడ సోదరి మణిజ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అంటే మనకు బాగా అవగాహన అవ్వాలంటే, మనం ఇక్కడ ఏమనుకుంటున్నాం, అంతా నడుస్తున్నంత సేపు మన ఇచ్చ అనుకుంటాం. కాస్త కష్టం ఏదైనా వస్తే భగవంతుని నిర్ణయం అండి అనేస్తాం. కాబట్టి అసలు మన ఇచ్చ ఎంతవరకు నడుస్తుంది, దైవేచ్ఛ ఎంతవరకు నడుస్తున్నది మనకు చిన్న ఎగ్జాంపుల్ మణిజ చెప్తున్నారు. ఒక రైలు ప్రయాణంలో ఉన్నామనుకుందాం మనం. ప్రయాణం అంటే మనతో పాటు సామాను ఉంటుంది కదా! ఆ సామాను ఉందో లేదో చూసుకోవడంలో, ఆ సామానుతో మనం అంటిపెట్టుకుని ఉండవలసిందే. ఆ సామానేంటి? మన సంస్కారాలు అనుకుందాం. ఆవిడ చాలా చక్కని ఎగ్జాంపుల్. మనకి చాలా సరళంగా అర్థమైపోయేలా చెప్తున్నారావిడ. ఒక రైలు ప్రయాణం చేస్తూ ఉంటాం. దాంతో పాటు కొంత లగేజీ పట్టుకెళ్తాం కదా! ఈ లగేజీయే సంస్కారాలు అంటున్నారు. మనం ప్రయాణించే మార్గం దైవేచ్ఛ అనుకుందాం. అంటే మనం భగవంతుని వైపు ఆయన ఇచ్చ ప్రకారం ప్రయాణిస్తున్నాం అనుకుందాం.
అంటే ఉదాహరణకి ఒక హైదరాబాద్ నుండి మెహరాబాద్ వెళ్ళాలి అనుకుందాం. మనం రైలు వెళ్ళే మార్గాన్ని ఏ విధంగానూ మార్చలేం కదా! అది డైరెక్ట్‌గా మెహరాబాద్ ఎళ్తుంది. దాన్ని లేదు పక్క నుంచి వెళ్ళు, పూనా నుంచి వెళ్ళు అంటే వెళ్ళదు. ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఆ మార్గం. కాబట్టి రైలు దాని గమ్యాన్ని చేరడానికి నిర్దేశింపబడిన మార్గంలోనే ప్రయాణిస్తూ రైల్వే టైమ్ టేబుల్ ప్రకారం రైలు ఎక్కడెక్కడ ఆగాలో అక్కడ ఆగుతూ మార్గం వైపు నడుస్తూ ఉంటుంది. ప్రయాణం మొదలుపెట్టిన దగ్గర నుండి రైలు గమ్యం చేరే వరకు నీవు చేసే ప్రయాణంలో రైలు లోపల బోగీలో నీవేమి చేయగలవు? అంటే అక్కడ నువ్వేమి చేయగలవు అవన్నీ నువ్వు చేయగలవు. అదంతా నీ ఇచ్చ. అంటే కూర్చోగలవు, పడుకోగలవు, పాటలు పాడగలవు, డాన్స్ చేయగలవు, తినగలవు. ఇవన్నీ కూడా నీ ఇచ్చ అని చెప్తున్నారు. రైలు లోపల నువ్వు నీ సీట్‌లో ఏదైనా చేసుకోవచ్చు. నీ ఇచ్చ ఎంతవరకు? నువ్వు కిటికీలో నుండి బయటకు చూడవచ్చు, పేకాట ఆడవచ్చు, నీ తోటి ప్రయాణాలతో కబుర్లు చెప్పుకోవచ్చు, నడుచుకోవచ్చు, ఇవన్నీ చేయవచ్చు. ఏం చేసినా కూడా నీవున్న బోగీలోనే చేయగలవు. అది అంతవరకే పరిమితం. నీవు ఎన్నో పనులు చేయగలిగే స్వేచ్ఛను కలిగి ఉన్న కారణంగా నీ ప్రయాణ మార్గాన్ని కూడా నీవు మార్చుకోవచ్చును అనే భావన నీకు కలగవచ్చు. అప్పుడేమనుకుంటుంది నేనెక్కడికైనా వెళ్ళిపోవచ్చండి అనే ఫీలింగ్ నీకు కలుగుతుంది. ఎందుకంటే ఈ ఫ్రీనెస్ ఏమవుతుంది నిన్ను అలాంటి నిర్ణయానికొచ్చేలా చేస్తుంది. కాబట్టి నీ జీవితం అంటే ఏంటి? నీ పుట్టుక, మరణం అనే దైవేచ్ఛ ప్రకారం నిర్ణయించబడి ఉంటాయని నువ్వు గమనించు అని చెప్తున్నారు. అంటే ఈ స్వేచ్ఛ ఉంది కదా! నా ఇష్టం వచ్చిన ప్రయాణం చేస్తానంటే కుదరదని చెప్తున్నారు. నీ ప్రయాణ మార్గాన్ని కూడా నువ్వు మార్చుకోవచ్చును అనే భావన నీకు కలగవచ్చు. కానీ అది నీకు సాధ్యం కాదు అని చెప్తున్నారు ఇక్కడ సోదరిమణిజ. నీ జీవితం అంటే నీ పుట్టుక, మరణం అన్నీ దైవేచ్ఛ ప్రకారం నిర్ణయించబడి ఉంటాయి. నీ జీవితంలో నీకు ఎదురయ్యే సంఘటనలను నీవు ఎలా స్వీకరిస్తావు? నీవు ఎవరితో సంబంధం పెట్టుకుంటావు? వారితో ఎలా వ్యవహరిస్తావు? అనేవి నీ ఇచ్చకు వదిలివేయబడి ఉంటాయి. నీకున్న స్వేచ్ఛతో కూడిన ఇచ్చను ఈ జన్మలో నీవెలా ఉపయోగించుకుంటావో, దాని ప్రకారం ఆ తర్వాత నీవు చేయబోయే ప్రయాణం అంటే మరుజన్మ ఉంటుంది. ఎంత జాగ్రత్తగా గమనించాలో చూడండి. అంటే అందుకే బాబా పశ్చాత్తాప ప్రార్థన ఇచ్చారేమో అనిపిస్తుంది నాకు. ఈ జన్మలో నువ్వు నిర్ణయించుకున్న నిర్ణయాలే మళ్ళీ జన్మకి కారణమవుతాయని చెప్తున్నారు. అంతవరకే నీ స్వేచ్ఛ అని చెప్తున్నారు మణిజ. ఆ ప్రకారంగానే నీవు నీ వెంట తీసుకుని వెళ్ళే సామానంటే సంస్కారాలుంటాయి. అంటే మనకున్న స్వేచ్ఛతో కూడిన ఇచ్చను జాగ్రత్తగా ఉపయోగిస్తే సంస్కారాలు తగ్గుతాయి. దుర్వినియోగపరిస్తే పెరుగుతాయి. అందువల్ల తరచి చూసుకుంటే మన జీవితంలో జరిగే ప్రధాన సంఘటనలు అవి ప్రమాదాలు కావచ్చును, విజయ పరంపరలు కావచ్చును, వాటిని తప్పించుకోవడం ఎవరి తరం కాదు. జీవితంలో జరిగేవన్నీ కూడా మీ గత జన్మలో మీరు చేసిన పనులను బట్టి, వాటి ద్వారా కూడగట్టుకున్న సంస్కారాలకు అనుగుణంగా మీరు జన్మించుటకు ముందే నిర్ణయించబడి ఉన్నాయి. అయితే మన చేతుల్లో ఏమీ లేదా అని మీరు అనుకోవచ్చు. ఒక్క విషయం మాత్రం మీరు చేయగలరు అని చెప్తున్నారు. అంటే ఇదంతా నిర్ణయం అయిపోయింది కదండీ! లాస్ట్ జన్మ కదా! అలా మన చేతుల్లో ఏది ఉండదా? అంటే మీరు కంగారు పడొద్దని చెప్తున్నారు సోదరిమణిజ. ఒక్క విషయం మాత్రం మీరు చేయగలరు. జీవితంలో జరిగే ప్రతి సంఘటనను ఆనందంగా, ఓర్పుతో స్వీకరిస్తూ ప్రతి క్షణం బాబా స్మరణలో ఉండడం. ఇది దీనిని విజయవంతంగా చేయగలిగితే ఆయన స్మరణ నీ జీవితంలో జరగబోయే ప్రమాదాల, చెడు అనుభవాల తీవ్రతను తగ్గిస్తుంది. అంటే చలించిపోవన్నమాట ఇంకా. బాబా నామస్మరణ వలన. అందుకే బాబా ఆహ్, ఆహ్, బాబా ఒకొక్క సందేశం కూడా ఇచ్చారు. అన్ని రుగ్మతలకు పరిష్కారం నా నామస్మరణ అని. ఇక్కడ ఈ మణిజ కూడా అదే చెప్తున్నారు. ఆ తీవ్రతను తగ్గిస్తుంది. అంతేకాదు చివరికి నీవు గమ్యం చేరిపోగా ప్రయాణమే ముగిసిపోతుంది. అంటే సంస్కారాలు క్రమంగా తగ్గిపోయి పూర్తిగా నాశనమవుతాయి. సంస్కార రాహిత్యం అంటే గమ్యం చేరడమే అంటున్నారు సోదరి మణిజ. చాలా అద్భుతంగా మనకంటే ఈ జీవితంలో మనకొచ్చే బాధలు, కష్టాలు ఇవన్నీ భగవంతుడు ఇచ్చాడనుకుంటున్నావేమో అదేం కాదు. నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఎంతవరకు? ఆ భోగిలో ఉన్నంత సేపే. అంతసేపు నువ్వేం చేయాలి? మంచి పనులు చేస్తే గనక నెక్స్ట్ బర్త్ నీకు మంచిగా వస్తుంది. అప్పుడే నువ్వు దాన్ని చెడుగా భావించావనుకో, నిందలు వేస్తూ భగవంతుడే చేస్తున్నాడు ఇదంతా అంటే అదింకా ఉధృతమైపోతుంది. దానివల్ల రకరకాల డెసిషన్ తీసేసుకుంటూ ఉంటారు చూడండి. చిన్న చిన్న వాటికే పిల్లలిప్పుడు ర్యాంకులు రాలేదని, మార్కులు రాలేదని, లవ్ ఫెయిల్యూర్ అని ఆ డెసిషన్స్ అంటే ఆ తీవ్రత తగ్గుతుంది అని చెప్తున్నాడు. భగవన్ నామస్మరణ వలన
భగవంతుడితో ఉండడం వలన అప్పుడు ఏ డెసిషన్ మనం తీసుకోమండి. భగవంతుడే సమస్యకి పరిష్కార మార్గాన్ని కూడా చూపిస్తాడు. అందుకే ఆయనతో ఉండడం. అందుకే బాబా నిత్య సహచర్య చేసుకోండి అన్నది కూడా అందుకే. పశ్చాత్తాప ప్రార్థన కూడా ఇచ్చింది అందుకే. సంస్కారాలు తగ్గుతాయి. పశ్చాత్తాప ప్రార్థన వల్ల మనకేం తెలుస్తుంది? తప్పును తప్పుగా గుర్తించి మళ్ళీ ఆ తప్పుని చేయకుండా ఉండడం అన్నమాట. ఇవన్నీ బాబా చాలా జాగ్రత్తగా మనకు అందించారండి. దాన్ని అందిపుచ్చుకోవాలి మనం. అందుకని దైవేచ్ఛ అంటే కొంతవరకే మన ఇచ్చ నడుస్తుంది గానీ ఒక్క నిమిషం కాలొచ్చేస్తా. జై బాబా వినిపిస్తుందా? వినిపిస్తది. ఆ, వినిపిస్తది. వినిపిస్తుంది వినిపిస్తుందమ్మా. దైవేచ్ఛ జై బాబా. దైవేచ్ఛ అంటే మనం బాగా గమనించవలసింది ఏంటంటే, ఏదొచ్చినా కూడా అంగీకరించేసి, ఆయన మీద ఆధారపడిపోతే, ఈ సమస్యలకి పరిష్కారము దొరుకుతుంది. ఆ తీవ్రత అంటే గబగబా డెసిషన్ తీసుకునే ఆ తీవ్రత కూడా తగ్గుతుంది. అందుకే పెద్దలు ఓర్మి పట్టు, సహనంగా ఉండు, భగవంతుడికి చెప్పుకో అని పెద్దలు చిన్నప్పుడు అనేవారండి. మనకు వాటికి అర్థం తెలియలేదు. ఇప్పుడు బాబా చెప్పడం వల్ల మనకు అర్థమవుతోంది. అంటే ఆయన సాన్నిధ్యంలో గడపడం, ఆయన ఇచ్చిన అంగీకరించడం, భగవంతుడిని ప్రేమించడం, ఆయనతోనే ఉండడం ఇవన్నీ ఏమవుతుందంటే సంస్కార రాహిత్యం జరిగి, గమ్మున దేనికి కలత చెందకుండా మళ్ళీ అంటే ఈ స్వేచ్ఛని మనం భగవంతుడి వైపు తిప్పుతాంమాట. భగవంతుడు ఇచ్చాడు కదా స్వేచ్ఛ అని చెప్పి మన ఇష్టారాజ్యంగా ఉంటే మళ్ళీ జన్మ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఆ స్వేచ్ఛని సరిగ్గా ఉపయోగించుకో అని చెప్తోంది సోదరిమణిజ. ఇంక ఈ పుస్తకంలో ఏం చెప్తున్నారంటే రుస్తుంబి ఫలహాటి బాబా ఇరిచిని తన మమ్మీ అంటే తల్లిగా పేర్కొనేవారు. ఎందుకంటే ఇరిచి బాబా వ్యక్తిగత అవసరాలన్నిటినీ చూసుకునేవారు. బాబా అతన్ని తన స్నేహితునిగా కూడా చెప్పేవారు. ఇరిచి తాను క్రీస్తుగా వచ్చినప్పుడు పీటర్‌గా ఉండేవాడని కూడా బాబా చెప్పారు. బావూజీని కూడా జాన్ అని చెప్పారు. ఇక్కడ ఇరిచినేం చెప్తున్నారు బాబా, తన స్నేహితుడు పీటర్ క్రీస్తు టైంలో పీటర్ అని చెప్పారట బాబా. ఒక యాత్రికుడు ఇరిచిని ఇలా ప్రశ్నించాడు. అన్నీ భగవంతుని ఇచ్చ ప్రకారమే జరిగినప్పుడు చంపడం, మానభంగం మరియు దోపిడీ అను వాటి సంగతేంటి? అవి కూడా భగవంతుని ఇచ్చేనా? ఇప్పుడు మనం దైవేచ్ఛ అంటే తెలుసుకున్నాం కనుక ఈ ప్రశ్నకి అర్థం కూడా మనకు ఆన్సర్ కూడా మనకిప్పుడు అవగతం అవుతుందండి. దైవేచ్ఛ ఎంతవరకు నడుస్తుంది? మానవుడిచ్ఛ ఎంతవరకు నడుస్తుంది మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఇరిచిని అడిగాడు ఒకతను. అంటే ఈ దేశంలో జరుగుతున్న ఈ మానభంగాలు, ఈ దోపిడీలు ఇవన్నీ కూడా భగవంతుని ఇచ్చ ప్రకారమే నడుస్తున్నాయా అడిగాడతను. ఇరిచి జవాబు ఇలా చెప్పాడు. ప్రతీదీ భగవంతుని ఇచ్చయే. ఒక గడ్డిపోస కూడా ఆయన ఇచ్చ లేకుండా కదలదు. కానీ ఆయన ఇచ్చ అంటే ఏమిటి? దానిని మనం ముందుగా అర్థం చేసుకోవాలి. ఆయన ఇచ్చ అనగా కర్మ సిద్ధాంతం అంటే కర్మ శాసనం. అనగా నీవు ఏది చేస్తే అదే నీ వైపే తిరిగి వస్తుంది అని దానర్థం. అంటే కర్మ శాసనమే నడిపిస్తుంది. అందులో నేను ఇంటర్ఫియర్ అవ్వనని కూడా బాబా చెప్పారు. అది అది నువ్వు నీ చేతుల్లో ఉంది. ఆ కర్మ శాసనాన్ని తప్పించుకోవడం అనేది. అంటే అందుకే పశ్చాత్తాప ప్రార్థన ప్రతిరోజు చేసుకుంటాం మనం. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే ఈ కర్మ శాసనం తప్పించలేను గానీ దాన్ని తట్టుకునే శక్తినైతే ఇస్తానని చెప్తున్నారు బాబా. ఆ శక్తినివ్వడమే సమస్య పరిష్కారం అండి. మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ సమస్య పెద్దదిగా ఉండే సమస్య చిన్నదైపోతుంది. ఇందాక కూడా చెప్పారు గదా! తీవ్రత తగ్గుతుంది బాబా నామస్మరణలో అని చెప్తున్నారు. ఇక్కడ ఇక్కడ ఇరిచి కూడా ఏం చెప్తున్నాడు? ఆయన ఇచ్చ అనగా కర్మ సిద్ధాంతం. అంటే కర్మ శాసనం. అనగా నీవు ఏది చేస్తే అది నీ వైపే తిరిగి వస్తుంది అని దాని అర్థం. కర్మ శాసనం అధిగమించరానిది, ఉల్లంఘించరానిది. దానికి ఎలాంటి మినహాయింపులు లేవు. అదే ఆయన ఇచ్చ. విశ్వమంతా దాని ఆధీనంలో ఉంటుంది. దాని అధికారానికి లోబడి ఉంటుంది. చంపబడిన వారు, దోపిడీకి, అత్యాచారానికి గురైన వారు, గత జన్మలో అలాంటి పనులే చేసినవారు. అందువల్ల భగవంతుని ఇచ్ఛానుసారం కర్మ శాసనం ప్రకారంగా ఆ దుర్ఘటనలను ఈ జన్మలో వారు తమ జీవితంలోకి వారి స్వయంకృత కర్మల ఫలితంగానే ఆహ్వానించుకుంటున్నారు చెప్తున్నాడు ఇరిచి చూడండి. కొంతసేపు మౌనం వహించి ఇరిచి ఇంకా ఇలా కొనసాగించాడు. ఈ విషయాన్ని ఒక కథ ద్వారా మీకు చెప్పనిస్తాను. ఒక రాజు తన రాజ్యపాలన చేస్తూ తన మంత్రిమండలి సైనికుల సహాయంతో అమలు చేసే శాసనాల ద్వారా సామరస్యాన్ని ప్రజలలో నెలకొల్పాడు.
అంటే ఒక రాజు రాజ్యపాలన చేస్తూ ఉంటాడు కదా! మంత్రులకి, సైనికులకి కొన్ని శాసనాలు ఇచ్చాడు. ఈ శాసనంలో అమలులో ఉంచండి. ప్రజలందరూ దీన్ని నెరవేర్చేలా చేయండి అని చెప్పాడు. ఆ రాజ్యంలోని శాసనాల ప్రకారం దొంగతనం చేసిన వాడిని జైల్లో పెట్టాలి. హత్య చేసిన వారిని ఉరి తీయాలి. ఒక గ్రామంలో ఒక వ్యక్తి దొంగతనం చేశాడు. నేర విచారణ చేసి నేరం రుజువు కాగానే అతని కారాగారంలో బందీగా వేశారు. ఇంకొక వ్యక్తి హత్య చేశాడు. మంత్రిమండలి అతని నేరాన్ని విచారించి నేరం రుజువు కాగానే ఉరిశిక్ష విధించారు. ఇవన్నీ జరుగుతున్నా రాజుగారికి అవేమీ తెలియవు. ఎందుకంటే చట్టాల ప్రకారం మంత్రిమండలి, సైనికులు ఆ చర్యలన్నీ అమలు చేశారు. అయినా అవన్నీ రాజుగారి ఇచ్చ ప్రకారం జరిగినవే గమనించండి అంటున్నాడు. అంతే కదా! ఆయన ఇచ్చే కదా మరి నడిపిస్తోంది. ఆయన శాసనాలను పెట్టాడు. నువ్వు ఇటువైపు వెళ్ళకు. నువ్వు ఈ దొంగతనం చేయకు. దొంగతనం చేస్తే శిక్ష ఇలా ఉంటుంది అని ఒక శాసనం పెట్టేశాడు. పెట్టేసినా కూడా నువ్వు ఆ పని చేస్తే శిక్షకు అర్హుడివే కదా! అప్పుడేమైంది? ఆయన ఇచ్చే నడిపిస్తోంది కదా! ఈ విషయంలో అని చెప్తున్నాడు ఈ రిచీ. ఆయన ఏదీ చేయడు. అయినా ఆయన ఇచ్చ అనగా ఆయన చేసిన శాసనం రాజ్యాన్ని నడిపిస్తుంది. అదే భగవంతుని ఇచ్చ విషయంలోనూ జరిగేది. భగవంతుడు ఏదీ చేయడు. అయినా ఒక గడ్డిపోచ కదలిక కూడా ఆయన ఇచ్చ పైననే ఆధారపడి దానికి లోబడి ఉంటుంది అని చెప్తున్నారు. అందుకే బాబా నిరంతర నామస్మరణ, నా సాన్నిధ్యంలో గడపండి. ఈ ప్రార్థన ఇచ్చిన, మండలి ప్రార్థన ఇచ్చిన ప్రతిసారి బాబా సందేశాల ద్వారా మన ఒక సైనికుల్లా యుద్ధమొస్తే సైనికుడు ఎంత అలర్ట్‌గా ఉంటాడో బోర్డర్ దగ్గర, అలా ప్రేమికుల్ని ఎలర్ట్ చేయడం కోసమే ప్రతి సందేశం చూస్తే అండి, మనకదే గమనిస్తుంది. సంస్కార రాహిత్యం చేయడానికి, మళ్ళీ జన్మకి భగవంతుడే మన భుజం తట్టి, "నీ జన్మ ఎలా రాయమంటావు?" అని అడిగే స్థాయికి తీసుకొచ్చే సందేశాలిచ్చారు బాబా. ఇరిచ్చి కూడా అదే అంటాడు. కాబట్టి మన చేతుల్లో ఉంది. ఎంతవరకు ఆయన శాసనాలు ప్రకారం అంటే ఒక దొంగతనం చేస్తే నీకు ఉరి శిక్ష పడుతుంది అంటున్నాడు. అయినా నేను దొంగతనం చేసేస్తానండి, నాకు స్వేచ్ఛ ఉంది అన్నావనుకో శిక్ష తప్పదు. ఇప్పుడు నువ్వు జీవితంలో అనుభవిస్తుంది కూడా ఆ శిక్షలే అంటున్నారు బావ. అంటే ఆయన ఇచ్చి నడుస్తున్నట్టే కదా! కిందటి జన్మలో నువ్వు మంచి కర్మలు చేసుకుంటే మంచివొస్తాయి. చెడ్డ కర్మలు చేసుకుంటే చెడ్డవొస్తాయి. అందుకే కదా! ఏది ఇస్తే అదే తిరిగి రివర్స్‌లో వస్తుంది అంటారు కదా పెద్దలు. అలాగే ఇక్కడ కూడా మీరిచ్చి అదే చెప్తున్నాడు. నువ్వు ఏది చేస్తే అది నీ వైపే తిరిగి వస్తుంది అని కర్మశాస్త్రం చెప్తోంది. కాబట్టి చెడు చెయ్యకు. అందుకే మనకి పెద్దలు కూడా అంటారు. ఎప్పుడైనా ఒక టాపిక్ మాట్లాడుతున్నాం అనుకోండి, అది చెడు అనుకోండి, ఎందుకురా మంచి మాటలు మాట్లాడొచ్చు కదా! ఎందుకు చెడ్డవి మాట్లాడతారు అనేవారు పెద్దవాళ్ళు. మనకన్నీ కూడా అసలు ఎంత జాగ్రత్తగా దైవీ మానవుడుగా వచ్చి ప్రభువు ఈ పరవర్దిగారు ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, మండలి ప్రార్థన ఇచ్చారో మనం జాగ్రత్తగా గమనిస్తే అండి, పరవర్దిగారు ప్రార్థన వల్ల నా తండ్రి ఎంత ఉన్నత స్థాయి కలవాడు. అలాంటి నీడలో నేనున్నందుకు నేను దేనికి భయపడక్కర్లేదు అని పరవర్దిగారి ప్రార్థన. పశ్చాత్తాప ప్రార్థనేంటి? నువ్వు ఈ జన్మలో మంచి కర్మలు చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ జన్మ చక్కటి జన్మొస్తుంది. నేనే వచ్చి నీ భుజం మీద చెయ్యేసి అడుగుతాను. అలాంటి కర్మలు చెయ్యి అంటున్నాడు. అంటే తప్పుని తప్పుగా గుర్తించి మళ్ళీ చేయకుండా ఉండం. అందుకే బాబా ఏమంటారు? ఆలోచన దాకా రాని ఆచరణ పెట్టకు. వస్తుంది మానవుడిగా మాయలో ఉన్నాం కనుక ప్రతిదానికి అట్రాక్ట్ అయిపోతుంది. ఎందుకంటే మాయ కలియుగంలో మాయ ప్రభావం ఎక్కువుంటుంది. అందుకే నామస్మరణ అన్నారు బాబా. నిరంతర నామస్మరణ, నిత్య సహచరణ చేయడం, ఆయన మీదే ఆధారపడడం, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే అండి, పశ్చాత్తాప ప్రార్థన నిజాయితీగా చేస్తాం మనం. అలాగే ఈ అధికాధికంగా ప్రేమించడం అని పెట్టారు చూడండి. అధికాధికంగా ప్రేమించడం, 2 చేతులతో గట్టిగా పట్టుకోవడం. ఈ 2 చేస్తే కనుక మన జీవితంలో ఏమొచ్చినా కూడా కంగారు పడం. ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తాం. మంచి కర్మల వెంపే మన నడక ప్రయాణిస్తుంది. అండ్ బాబా వేమే ఆధారపడిపోతాం పూర్తిగా. కాబట్టి ఎంత అద్భుతం దైవేచ్ఛ అంటే మనం చేసిన కర్మల్ని ఆయన ఇంటర్ఫీర్ అవ్వడు. అందుకనే మంచి కర్మలు చేసుకోండి. ఎందుకంటే ఒక రూల్ పెట్టేసాను. నువ్వు చెడ్డ కర్మలు చేసుకుంటే నీకు శిక్ష ఇలా ఉంటుందని ఒక రూల్ పెట్టేసాడు రాజులాగా ఆయన. ఆ రూల్‌ని అతిక్రమించి నువ్వు చెడ్డ కర్మలే చేస్తానంటే అనుభవించవలసిందే. ఇప్పుడు ఈ జన్మలో నీవు వస్తున్నాయి అంటే అవి లాస్ట్ జన్మలో చేసింది. ఇప్పుడు భగవంతుడేం క్రియేట్ చేసి నీకు కష్టాలు ఇవ్వట్లేదు అని చెప్తున్నాడక్కడ. నేనొక శాసనం పెట్టాను. మంచి కర్మలు చేసుకో, మంచి జన్మ ఎత్తు, భగవంతుడిలో ఐక్యమవ్వని. కానీ నువ్వు అదే చేస్తానంటే ఇంక పుడుతూ ఉండం, చస్తూ ఉండం, ఇలా కొన్ని లక్షల జన్మలు ఇంక నడుస్తూనే ఉంటుంది తప్ప, నీ ఆత్మ ప్రయాణం మాత్రం గమ్యం చేరదు. గమ్యం చేరాలంటే కళ్ళకు గంతలు కట్టుకు తీసుకెళ్ళిపోతానన్నాడు తండ్రి. నాతో కనుక ఉంటే, నన్ను ప్రేమిస్తే, నేను చెప్పినట్టు నడిస్తే, ఇన్ని సులువైన మార్గాలు బాబా చెప్పారు. మన అదృష్ట భాగ్యం కొన్ని గంటలు మనం ఆన్‌లైన్‌లో ఆయనతో ఉంటున్నాం కనుక
అటువైపు గట్టిగా ఇంకొన్ని అడుగులు వేయడానికి కూడా మనకు అవకాశం ఉందండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. హారతి పుష్పలత గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. ఒక్క చాప్టరే అవుతుంది. జై బాబా. జై బాబా. వినిపిస్తుందా? జై బాబా. హారతి ఇవ్వండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మనసు హారతి దే, మనసు హారతి దే, మనసు హారతి దే మహిమాన్విత మంగళ చరణ. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతి దే, మనసు హారతి దే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. విమల దయా గుణ ప్రేమ స్వరూపం, విమల దయా గుణ ప్రేమ స్వరూపం. నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతి దే, మనసు హారతి దే, నీ సేవే మాయిహము పరము. నిన్ను సేవించే జన్మే ధన్యము. నీ సేవే మాయిహము పరము. నిన్ను సేవించే జన్మే ధన్యము. నీ చరణములే శరణము శరణం, నీ చరణములే శరణము శరణం. జీవిత పరమాని నిధి సన్నిధి కాదా, మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతి దే, మనసు హారతి దే, మనసు హారతి దే మహిమాన్విత మంగళ చరణ. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మానస చోర మదిగై కొనరా, శాశ్వతమౌని దరిరా నీరా. మానస చోర మదిగై కొనరా, శాశ్వతమౌని దరిరా నీరా. అంజలితో మా మనసులలోన, అంజలితో మా మనసులలోన నీకు హారతి చేశాము నేడు మౌన స్వరూప. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతి దే, మనసు హారతి దే, మనసు హారతి దే మహిమాన్విత మంగళ చరణ. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. నీవే మాకు సర్వమయ. అవతార్ మెహర్ బాబా की जय. ప్రియతం మెహర్ ప్రభు की जय. జై బాబా. రజని గారు థ్యాంక్ యూ. జై బాబా అండి. సెలవు కింద పాడుతున్నారా? బాబా చలని మా స్వామి. పాడండి 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 విజయలక్ష్మి. పాడండి పాడండి. అవతార్ మెహర్ బాబాకి జై. చల్లని మా స్వామి సెలవీయవయ్యా,
నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. చల్లని మా స్వామి సెలవీయవయ్యా, నీ సేవకై మేము మరలి వచ్చెదమయ్యా. మేరు నామమే నిత్యం కీర్తించులాగు, మేరు నామమే నిత్యం కీర్తించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు, ఎల్లవేళల నిన్ను స్మరించులాగు. నీ సేవతో మేము తరించులాగు, నీ సేవతో మేము తరించులాగు, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, ప్రేమతో దీవించి సెలవీయవయ్యా, సెలవీయవయ్యా, సెలవీయవయ్యా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. థ్యాంక్స్ అండి. అందరికీ జై బాబా.